తెలుగు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశమైంది. కమిటీ ఎజెండాలో 12 అంశాలు చేర్చాలని ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని తెలిపింది. తీర్పు వచ్చే వరకు 50% నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. మరోవైపు తెలంగాణ లేవనెత్తిన పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. దాదాపు 2 గంటల పాటు కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం జరిగింది. అజెండాలో 12 అంశాలు చేర్చాలని ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని కోరింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50% నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణ. మరోవైపు తెలంగాణ అధికారులు లేవనెత్తిన పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. సమావేశంలో ఎలాంటి ఎజెండాను ప్రకటించలేదు ఏపీ అధికారులు. దీంతో వారంలోగా ఎజెండా అంశాలు ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించారు సిడబ్ల్యూసీ చైర్మన్. ఎజెండాలోని అంశాలు ఖరారయ్యాక తదుపరి భేటీ తేదీని ప్రకటిస్తామని తెలిపింది సిడబ్ల్యూసీ. ఢిల్లీలో జరిగిన జల వివాదాల కమిటీ భేటీకి ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఈ నెల 2వ తేదీన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. గత ఏడాది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. దీనికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించి పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది.